హిందూ బంధువులకి నమస్తే. సాయిబాబా కాంట్రవర్సీ గురించి మీకు అందరికీ తెలుసు. సాయిబాబా కల్ట్ ఏదైతే ఉందో, సాయిబాబా ఒకసారి గురువు అని చెప్తారు, ఒకసారి అవధూత అని చెప్తారు, ఒకసారి దేవుడు అని చెప్తారు. దీనికి ఆధారం ఇయ్యరు. ఒకటి ప్రేక్షకులు, మనం ఏది మాట్లాడినా దానికి ఆధారం ఉండాలి. మనం రిలీజియస్ అంటే మతపరమైన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దానికి ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడామనుకోండి, ఖచ్చితంగా రిఫరెన్స్ ఇవ్వాలి. పురాణాలు కానీ ఏదన్నా కానీ. ఇక వ్యక్తులు రాసుకున్న బుక్స్ అంత ఇంపార్టెంట్ కాదండి ఎప్పుడు కూడా. తర్వాత మనం హిస్టరీకి వెళ్ళామనుకోండి, ప్రైమరీ హిస్టారికల్ రికార్డ్స్ ఉంటాయి, సెకండరీ హిస్టారికల్ రికార్డ్స్ ఉంటాయి. వాటిని కోట్ చేయాలి. ఎవరో ఒకరు అనామకుంది చెప్పింది మనం ఇప్పుడు ఫాలో చేయకూడదు, వినకూడదు. సో జనరల్గా ఇలా నడుస్తుంది. ఇప్పుడు సాయిబాబా ఇష్యూ వచ్చినప్పుడు అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి మొదలైంది? సాయిబాబాకి సంబంధించిన సచ్చరిత్ర అని ఏదైతే బుక్ ఉందో, లేకుంటే సాయి లీలామృతం అని ఏదైతే బుక్ ఉందో, దాంట్లో ఏ విషయాలు చెప్పబడ్డాయో దాని గురించి కొందరు మాట్లాడారు. ఈ పుస్తకాలు ప్రింట్ చేసింది ఎవరు? షిరిడి సంస్థానం వాళ్ళు. దాన్ని అనేక భాషలలో ప్రింట్ చేశారు. ఆరతులు చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, పాటలు రాస్తున్నారు. ఎందుకు? పబ్లిసిటీ చేస్తున్నారు. ఎవరికి చేస్తున్నారు? ఎట్లాగో ముస్లిం నమ్మడు, క్రిస్టియన్ నమ్మడు, ఇంకెవరు నమ్మరు, కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. సో ఇప్పుడు హిందువులు కొందరు ఏం చేశారు? వీళ్ళు రాసుకున్న పుస్తకాలలోనే ఇట్లుందయ్యా, అసలిన దేవుడు అనే సంగతి పక్కన పెడితే అసలు గురు అవ్వడానికి కూడా అవకాశం లేదు కదా అని చెబుతూ, మీరెవరైనా పూజించుకుంటే పూజించుకోని కానీ మేము ఆపము, కానీ సనాతన ధర్మంతో కలపొద్దు అని చెప్పారు. చాలా క్లియర్ ఇది మెసేజ్. కానీ ఈ సాయి భక్తుల కల్ట్ ఏం చేస్తుంది అంటే, షిరిడి సాయిబాబాని అవమానించారు, ఇన్సల్ట్ చేస్తున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నాం మేము? నేనైనా ఏం చెప్తున్నాను? ఈ షిరిడి సాయిబాబా అనే సోకాళ్ళ వ్యక్తికి సనాతన ధర్మానికి సంబంధం లేదు. కొందరు హిందువులైన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక కల్ట్ని ఏర్పరచుకున్నారు. ఒక కల్ట్ని ఏర్పరచుకున్న తర్వాత వీళ్ళు ఇంకా హిందువులు కాదు, ఆ కల్ట్కి సంబంధించిన వాళ్ళు. సో అది వేరే జాతి అయిపోయింది. ఈ కాన్సెప్ట్ మారిపోయింది కాబట్టి అది వేరే జాతి, అది వేరే కల్ట్. వీళ్ళు ఇంకా హిందువులు కూడా కాదు. సో సంబంధం లేదని చెప్తున్నారు. అది అవమానించడం ఎలా అవుతుంది? అంటే గౌరవించడం అంటే అందరు హిందువులు పోయి ఆ కల్ట్లో పోయి ఇంకా మాకు పురాణాలు అవసరం లేదు, వేదాలు పరిషత్తులు అవసరం లేదు అని చెప్తే సాయిబాబాని గౌరవించినట్ట. ఏం మాట్లాడతారు రాబాయి మీరు? మాట్లాడేటప్పుడన్నా కొంచెం బుద్ధిగానం పక్కన పెట్టుకొని బ్రెయిన్లో పెట్టుకొని మాట్లాడండి. సో ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఇది జరుగుతుండగా చాలామంది సోకాల్డ్ నాస్తికులు లేకుంటే కమ్యూనిస్టులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా సాయిబాబాని కవర్ చేయడానికి వస్తున్నారు. అంటే సాయిబాబా లేకుంటే సాయిబాబా భక్తులకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అని పేర్లు కొన్ని చెప్తారు. ఈయన రమణమూర్తి అని ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఒక ఆయన వచ్చారు, ఏదో వీడియో కూడా చేసినట్టున్నాడు సాయిబాబా గురించి, వేదంలో ఉందని. మరి నేను కూడా ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, ఫోన్ కూడా చేస్తాను, ఆయనతో ఒక చర్చ కార్యక్రమం చేద్దాం ఎక్కడుంది అనేది, అది చేద్దాం. సో ఈయన తయారయ్యాడు. తర్వాత కృష్ణకుమారి గారు, ఎవరైతే రామాయణాన్నే చదవకుండా రాముడి గురించి రామాయణం గురించి నోటికి వచ్చింది మాట్లాడిందో, తర్వాత తన ఇంటర్వ్యూలో కూడా ఒప్పుకుంది, నేను ఏ బుక్కులు చదవలేదు అట్లానే. సో ఆమె కూడా వచ్చి సాయిబాబాని సపోర్ట్ చేసి సాయి భక్తులకు సాయిబాబాకి ఏదో అన్యాయం జరిగిపోతుంది అని ఆమె నాటకాలు మొదలుపెట్టింది. ఇంకో ఆయన ఎవరో ఉన్నారు, ప్రొఫెసర్ రమేష్ అంట. నేను చాలాసార్లు ఈయన వీడియో చూశాను. ఈయన కూడా సాయిబాబాను ప్రొటెక్ట్ చేస్తూ సాయి కల్ట్లని కాపాడుతూ హిందువుల మీద దోషాన్ని ఆపాదిస్తున్నాడు. ఇప్పుడు మనకు రావాల్సిన డౌట్ ఏంటంటే, కమ్యూనిస్టులు నాస్తికులు అని చెప్పుకునే వాళ్ళు ఈ సాయిబాబా కల్ట్ని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? దీని వెనకాల వీళ్ళ మతలబు ఏంటి? ఒకటే మతలబండి, హిందూ ధర్మాన్ని తక్కువ చేసి దాని మీద అటాక్ జరిగితే వీళ్ళకు సంతోషం. ఇంకోటి ఉంది, కుట్ర కోణం కూడా ఉంది. వీళ్ళే ఈ వేరే కల్ట్లన్నింటినీ ప్రోత్సహిస్తారు, వాటికి సపోర్ట్ ఇస్తారు. ఉదాహరణకి కమ్యూనిస్టులు కానీ నాస్తికులు అని చెప్పుకునే వాళ్ళు క్రిస్టియన్లకి సపోర్ట్ ఇస్తారు,
ముస్లింలకు సపోర్ట్ ఇస్తారు, బ్రహ్మకుమారిస్కి సపోర్ట్ ఇస్తారు, టెర్రరిస్టులకు కూడా సపోర్ట్ ఇస్తారు. అంటే వీళ్ళ టార్గెట్ ఏంది? హిందువులు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండకూడదు. హిందువు అనేవాడు నాస్తికుడు అవ్వాలి, సాయిబాబా అనే కల్ట్లో కన్నా వెళ్ళాలి, లేకుంటే ఇస్లాంకి క్రిస్టియానిటీకి వెళ్ళాలి, లేకుంటే కమ్యూనిస్ట్గా అవ్వాలి. ఎలాగో అలాగా హిందూ ధర్మాన్ని పాటించే హిందువులు మాత్రం ఉండకూడదు. ఇది ప్రైమరీ ఎజెండా. ఇదే కారణం కాబోలు వీళ్ళు సాయిబాబాకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు కూడా తెలుసు, ఒక్కసారి హిందువులు సాయిబాబా కల్ట్లోకి వెళ్తే తర్వాత క్రిస్టియానిటీకి వెళ్ళడం, ఇస్లాంకి వెళ్ళడం, లేకుంటే కమ్యూనిస్టులు అవ్వడం, దేశాన్ని తిట్టడం, ఇవన్నీ ఈజీ అయిపోతాయి వీళ్ళకి. సో వీళ్ళ టార్గెట్ ఏంది అనేది మనకు ఓపెన్గా తెలిసిపోతుందండి. క్లియర్ కట్గా మనకి ఇలా టార్గెట్ తెలిసిపోతుంది. సో ఈయన రమేష్ అని, ప్రొఫెసర్ రమేష్ అని ఉన్నాడు. ఈయన మాట్లాడే మాటలు సగం అన్ని పిచ్చివాగుడే. ఓపెన్గా చెప్తున్నాను, సగం అంతా పిచ్చివాగుడే. ఈయన నాస్తికుడు అనుకుంటాడు, బట్ ఈయన వేషం చూస్తే మాత్రం క్రైస్తవుడిలాగా అనిపిస్తాడు. దేవుడిని నమ్మని అంటాడు. మళ్ళీ వీడియో చేశాడు. ఆ వీడియో కూడా ఏం చేశాడు? టైటిల్ చూడండి, సాయిబాబా దళితుడా. సాయిబాబా దళితుడు అంట. అంటే ఎట్లా అర్థం చేసుకుంటారు ప్రేక్షకులు దీన్ని? మనం ఎలా అర్థం చేసుకొని చెప్పండి. అంటే హిందువులని దెబ్బతీయడానికి వీళ్ళు టెర్రరిస్టులతో కూడా కలిసి కూర్చుంటారండి. ఒసామా బిన్ లాడెన్ వచ్చి హిందూయిజాన్ని మనం బర్బాద్ చేద్దామంటే ఆంతో కూడా కూర్చుంటారు. ఇది ఇలా ఒరిజినల్ స్టాండ్ అన్నమాట. మరి మనం ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలా? ఇలాంటి వాళ్ళని కూడా టెర్రరిస్ట్ అన్నారు మనం. ఇప్పుడు కమ్యూనిస్ట్ లాంటి టెర్రరిస్టులతో కూర్చొని పనిచేస్తున్నాడంటే ఈడు టెర్రరిస్టే హిందువుల దృష్టిలో. మనకు ఫ్రెండ్ కాదు. సాయిబాబాని సపోర్ట్ చేస్తున్నారు, సాయి కట్ని సపోర్ట్ చేస్తున్నారంటే వీళ్ళు కూడా సాయి భక్తుడే మన దృష్టిలో. సో ఈ రమేష్ అనేవాడు ఏం మాట్లాడాడు చూద్దాం, విందాము. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. మీరు నవ్వకూడదు, పెడదాం. ఓకే, నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ నాకు అర్థమైంది. ఇలా తనకు లిమిటెడ్ నాలెడ్జ్ ఉందన్నాడు. ఇదైతే నేను ఒప్పుకుంటా, ఎందుకంటే ఏ నాలెడ్జ్ లేదు ఈయనకి. ఏదో అంత పిచ్చిగా కూడా వాగుతాడు, తలాతోగా ఉండదు. సాయిబాబా గారి మీద గొడవ పడుతున్నారు వీళ్ళు. సాయిబాబా గారు దేవుడు కాదు, సాయిబాబా హిందువు కాదు, అతను ముస్లిం అని చెప్పి కొంతమంది అంటే, సాయిబాబా గారు ఏమంటారు, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళు బాగా గొడవ జరుగుతుంది సాయిబాబా మీద వీళ్ళకి. సో ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే, దేవుడా అంటే నేను చెప్పా కదా, ఇప్పుడు ప్రొఫెసర్ రమేష్ గారు మీరు కూడా ఏ మాట మాట్లాడినా ఆధారం మాట్లాడాలి. మరి మీరు రండి, వేదంలో ఇతిహాస పురాణాలలో ఎక్కడైనా సాయిబాబా దేవుడని ఉంటే నిరూపించండి, అయిపోతుంది కదా. ఎట్లాగూ సాయి భక్తులు సాయి కంటి వారు రావట్లేదు, మీరు వచ్చి నిరూపించండి. మీరు ఒకటి ఏం చెప్పారంటే స్టార్టింగ్లో నాకు లిమిటెడ్ నాలెడ్జ్ అన్నారు. మరి లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటే ఎందుకండి మాట్లాడటం? అనవసరంగా మాట్లాడి మళ్ళీ ఎవరో వీడియో పెట్టి మీకు కౌంటర్ పెట్టి మీ సిగ్గు తీస్తారు ఎందుకండి మీకు? సరే, ఇప్పుడు గొడవ ఏం జరుగుతుంది? సాయిబాబాని తీసుకొని హిందువుల మీద రుద్దుతున్నారు, అది గొడవ. అది తప్పురా, అట్లా చేయొద్దురా అని హిందువులు అంటున్నారు. గొడవ ఏముంది ఇందులో? ఇప్పుడు ఈయనకి సనాతన ధర్మానికి సంబంధం ఉంటే ఇది రా సంబంధం అని నిరూపించాలి. సంబంధం లేకుంటే మాది సపరేట్ కల్టయా, మేము వేరే కుంపటి పెట్టుకున్నాం, మా కుంపట్లో మేము ఉంటామంటే ప్రాబ్లం లేదు. కానీ అట్లా కాకుండా అందరి మీద రుద్దుతున్నారు వీళ్ళు, అది ఇష్యూ ఇక్కడ. సో మీకు మ్యాటర్ అర్థమైనట్లేదు, లిమిటెడ్ నాలెడ్జ్ అన్నారు కాబట్టి మీ అండర్స్టాండింగ్ కూడా లిమిటెడ్ ఉంటుంది. సో అది మరి అదే ఎక్కడెక్కడైతే అణచివేత గురవుతుందో అక్కడ మన వాయిస్ ఉండాలి, మన ఏరియాస్ వాయిస్ ఉండాలి. అందుకని నాకు ఎందుకో ఈ యొక్క సాయిబాబా గారి భక్తుల మీద ఏదో కొద్దిగా అణచివేత గురవుతున్నారేమో నాకు అనిపించింది. సో సాయిబాబా భక్తులు అణచివేత గురవుతున్నారంట. అరే వాళ్ళేరా హిందువుల మీద కేసులు పెట్టింది, హిందువుల మీద కేసులు పెట్టిందే సాయిబాబా భక్తులు, వాళ్ళు ఎట్లా అణచివేత గురవుతారు? సో ప్రాబ్లం అంతా ఏంటంటే ఈయన కమ్యూనిస్ట్ అండి. కమ్యూనిస్టులకు ఎప్పుడు ఏం కావాలి అంటే, ఒకడు అణచివేష్టోడు కావాలి, ఒకడు అణచివేయబడుతున్నవాడు కావాలి. అంటే బూర్జువా వర్గము, శ్రామిక వర్గం ఇద్దరు ఉండాలి, ఇద్దరికి తగులు పెట్టాలి, డబ్బులు దండుకోవాలి, లేకుంటే పాపులారిటీ రావాలి. ఇది కమ్యూనిస్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? హిందువులేమో అణిస్తున్నారు, సాయిబాబా భక్తులు అణచివేయబడుతున్నారు. అది కమ్యూనిజంలో ఫిట్ చేశాడు ఈయన. సో సాయిబాబా కల్ట్కి మధ్యలో హిందువుల మధ్యలో ఏదైతే ఇష్యూ ఉందో
దాన్ని కమ్యూనిజంలో కన్వర్ట్ చేశాడు ఈయన సక్సెస్ఫుల్గా. అది గ్రేట్ అన్నమాట. సో ఒకడు అణిచివేస్తున్నాడు, ఇంకోడు అణిచివేయబడుతున్నాడు. ఎట్లాగో మీరేనండి. ఓకే, మా రిలీజన్ ఇస్ నాట్ మై కన్సర్న్. అసలు ఐఎమ్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ రిలీజన్. కమ్యూనిస్టులకు రిలీజన్తో సంబంధం లే. పిచ్చివాగుడంతా వాగి జనాన్ని తప్పుదారి పట్టిస్తారు, మధ్యలో బ్రోకర్ లాగా వచ్చి డబ్బులు వేసుకొని పోతారు. అది కమ్యూనిజం. సింపుల్. క్రిస్టియన్, ముస్లిం, లీస్ట్ బోదర్డ్. మానవ హక్కులు ఉల్లంఘన జరగకూడదు. దట్స్ పాయింట్ అని మాట్లాడుతున్నాను. ఇప్పుడు అతను చెప్పిన అతను ఏమన్నాడంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సాయిబాబా గారు దళితుడని నేను అన్న. ఎందుకంటే సాయిబాబా గారు దళితుడు అంటే ఇప్పుడు గతంలో ఆయన పేరు యోగి ఆదిత్యనాథ్ గారు. యోగి ఆదిత్యనాథ్ గారు ఏదో ఎగ్జాంపుల్ ఇస్తాడండి. సాయిబాబా దళితుడు అని చెప్పడానికి ప్రూఫ్ చూపెట్టాలి. అను ప్రాబ్లం అంతా ఏంటంటే వీళ్ళు ఏ ప్రూఫ్ చూపెట్టారండి, ఏ ప్రూఫ్ చూపెట్టారు. ఈయన ఎన్ని వీడియో చేశాడు, ఒక్క వీడియోలో కూడా ఈయన మాట్లాడిన మాటకి ప్రూఫ్ దొరకదు. అంత పిచ్చివాగుడే ఉంటుంది. సో ఈయన దళితుడని అనడంట, కానీ టైటిల్ మాత్రం దళితుడు అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. ఇంకా వినండి, మీకు ఆశ్చర్యపోతారు మీరు. దళిత కాలనీలోకి వెళ్ళి ప్రసంగం చేస్తూ, రాజకీయ ప్రసంగం చేస్తూ ఓట్ల కోసం హనుమంతుడు దళితుడు అన్నాడు. సో యోగి ఆదిత్యనాథ్ గారు హనుమంతుడు దళితుడు అని చెప్పాడంట. తర్వాత హిందూ పూజారులు రివోల్ట్ చేశారు. హిందూ పూజారులు కాదు, ఎవరైనా రివోల్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఎక్కడన్నారో ఏమన్నారో నాకైతే తెలియదు, కానీ హనుమంతుడు వానరుడిగా ఉన్నాడు. ఆయన కూడా మరుత్తుల అంశమే. ఎందుకంటే రామాయణంలో ఈ రాక్షసులతో యుద్ధం చేయాలి కాబట్టి వానరుల రూపంలో వీళ్ళంతా అవతారాలు తీసుకున్నారు, జన్మించారు. సో ఇక అన్ని నోటికి వచ్చింది ఏదో వాగేస్తాడండి. సో మనం కొంచెం ఏం చేద్దామంటే ముందుకు వెళ్ళిపోదాం. అందుకని నేను దళితుడు అంటున్నా. కానీ సాయిబాబా గారు దళితుడేమో నా అనుమానం. నాకు ఎందుకు నాకు దళితుడేమో అనుమానం అని నా అనుమానం. ఎందుకు నేను అనుమానిస్తున్నానంటే ఆయన యొక్క జీవన శైలి, ఆయన మాట్లాడిన మాటలను పెడితే నాకు అనుమానం వచ్చింది. అదనమాట. ఈయన సాయి సచ్చరిత్ర చదవలే, సాయి లీలామృతం చదవలే, హిస్టరీకి పోలే, కానీ గాలి మాటలు చెప్పాయిగా. కమ్యూనిస్టులు అంతా గాలి మాటలే ఉంటాయి, ఏ ప్రూఫ్ ఉండదు. సింపుల్ గ్యాస్ కొట్టి 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 గ్యాస్ లైటింగ్ చేస్తారు అన్నమాట, మిమ్మల్ని నమ్మిస్తారు. ఇది కమ్యూనిజం ఒరిజినల్ క్యారెక్టర్. కాబట్టి అరే ఎందుకు ఈయన మీద మీరు దాడి చేస్తున్నారు సాయిబాబా గారి మీద అంటే, ఆయన కూడా ఏదో ఒక లోయర్ కులానికి సంబంధించిన వ్యక్తి అయి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కులం గురించి మాట్లాడలే. మనుషులందరూ సమానం ఉన్నాడు సాయిబాబా. బట్ ఎప్పుడు అన్నాడు అంటే చదవలేన లిమిటెడ్ నాలెడ్జ్ అన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. గ్రేట్నెస్ అండి ఇది. అసలు ఒక విషయం గురించి ఏమి చదవకుండా, ఏమి తెలియకుండా మాట్లాడగలిగేవాడు ప్రపంచంలో ఉన్న ఏకైక జాతి కమ్యూనిస్ట్ జాతి. అందుకే దీన్ని నికృష్టుడు అంటాను. ప్రేక్షకులు అర్థమైందా? ఏ సబ్జెక్ట్ ఉండదు, ఏ ఆధారం ఉండదు, గ్యాస్ కొడుతూ ఉంటారు. నా అనుమానం. ఎందుకు అనుమానం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిబాబా గారు ఎప్పుడు కూడా నేను బ్రాహ్మణుడిని అన్న ఆనవాళ్ళు అసలు ఏమైనా ఉన్నప్పుడు, నేను క్షత్రియుడిని అన్న ఆనవాళ్ళు లేవు, నేను వైశ్యుడిని అన్న ఆనవాళ్ళు లేవు, నేను శూద్రుడిని కూడా ఆయన అంటారు. అసలు ఒక బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అనే 4 కులాలకు సంబంధించిన వాడిని సాయిబాబా గారు ఎప్పుడు చెప్పారు. ఆయన ఇప్పుడు ఈ 4 కులాలకు సంబంధం కాకపోతే ఇంకా ఈ సంబంధం కాని వాళ్ళు ఎవరు? 5వ కులం మనమే. అది కథ. అర్థమైందా కాన్సెప్ట్? సో సాయిబాబా నేను బ్రాహ్మణుని కాదు, క్షత్రియుని కాదు, ఏది కాదు అని చెప్పాడంట. ఎక్కడ చెప్పాడయ్యా? ఏ బుక్లో చెప్పాడయ్యా? సో ఇదంతా గెస్ వరకేనండి. అంటే గాలి మాటలు కదా, గాలి మాటలు ఏమన్నా మాట్లాడచ్చు మనం. ఇప్పుడు గాలి మాటలు మాట్లాడడానికి, గెస్ వర్క్ చేయడానికి ఏ బుక్ ఆధారంలా, జస్ట్ కొట్టేయడమే గ్యాస్. ఫట్ 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 గాలి పడుతుంటారు కదా, గాలి ఎంత గాలి. సో ఈ 4 కాదని చెప్పాడు కాబట్టి పంచముడు అయిపోయాడు. పంచముడు అంటే ఎవరు? దళితుడు. సింపుల్ లాజిక్, పెద్ద బుర్రక్కర్లా. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకి బుర్ర కూడా ఉండదు. కమ్యూనిస్టులకి చాలామందికి బుర్ర ఉండదు. జనరల్గా ఆ మధ్యలో ఎవరో చెప్పారనమాట, కమ్యూనిస్టులు చాలామంది బ్రెయిన్ వాష్ అయి ఉంటారు అని అంటారు. అసలు బ్రెయిన్ వాష్ అవ్వాలంటే బ్రెయిన్ ఉండాలి కదా. అసలు బ్రెయినే లేకుంటే వాషింగ్ ఎట్లా జరుగుతుంది? ఎందుకంటే కమ్యూనిజానికి మారగానే బ్రెయిన్ని తీసి పడేస్తారు. తర్వాత ఏం ఆలోచన అవసరంలా. ఈ 2 మ్లేచ్ఛ మతాలు ఉన్నాయి కదా, 2 మ్లేచ్ఛ మతాలలో ఏ రకంగానైతే బ్రెయిన్ అవసరం లేదో ఇక్కడ కూడా అవసరం లేదు. అందుకే మీరు చూడండి,
కమ్యూనిస్టులు పిచ్చివాగుడే వాగుతుంటారు, ఏ నాలెడ్జ్ ఉండదు. సో సాయిబాబా పంచముడు అంటే దళితుడు అన్నమాట. అర్థం చేసుకున్నాయా? అనగా అంటే అంచేస్తున్నారు సాయిబాబాని, దేవుణ్ణి అంచేస్తున్నారంటే గ్రేట్ అయ్యా. హిందువులు నిజంగా గ్రేట్ అయ్యా. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సాయిబాబాని హిందువులు అంచేస్తున్నారు అంటే సాయిబాబాకు పవర్ లేదని చెప్తున్నాడు. పంచములు ఎవరెవరైతే ఈ 4 కులాలు పడలేదు మిగతా మొత్తం బయట ఉన్నారు. ఆ బయట ఉన్నారు మనం పంచములు. మరి ఆయన చెప్పలేదు, క్షత్రియుడు అని చెప్పలేదు, వైశ్యుడు అని చెప్పలేదు, శూద్రుడు అని చెప్పలేదు, బహుశా ఆయన పంచముడేమో నాకేం తెలియదు. ఓకే, అందుకని ఆయన చెప్పలేదు నా అనుమానం. ఆయన ఆయన ఎక్కడ పుట్టాడో మనకు తెలియదు, చెప్పలేదు కాబట్టి పంచముడు తెలియదు, క్షత్రియుడు తెలియదు, ఈ 4 వర్ణాలు లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన మీద దాడి చేస్తున్నారేమో నా అనుమానం. ఎందుకు దాడి చేస్తున్నారు? ఆడియోలో చెప్పాడు ఆయన, పాన్పురా అంటే సాయిబాబు గారు కాదులేండి, వేరే వాళ్ళు ఎవరు వాళ్ళు కొట్టుకుంటున్నారు, వాళ్ళ పేర్లు నాకు తెలియదు. ఆయన సెంట్రల్ సబ్జెక్ట్ సాయిబాబా, 100% సెంట్రల్ సబ్జెక్ట్ సాయిబాబా. కానీ ఏందో తెలియదు, సబ్జెక్ట్ తెలియదు, సాయిబాబా అని తెలుసు. సో సాయిబాబా ఇష్యూలోకి వచ్చి కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఇరికిచ్చేస్తారనమాట. ఇరికిచ్చేసి ఏం చేస్తారు? హిందువులేమో ఉన్నత వర్గాలు, ఉన్నత కులాలు, ఈయనేమో దళితుడు, కాబట్టి ఇద్దరికి ఫైట్ అయిపోయింది. సో కమ్యూనిస్టులు ఎవరి సైడ్ తీసుకుంటారు? సాయిబాబా సైడే తీసుకుంటారు. ఎందుకంటే కొట్టాల్సింది హిందువులని. హిందూయిజాన్ని కొడితే ఇండియా కబ్జాలకు వస్తుంది. అర్థమవుతుందండి? ఇప్పుడు హిందువులని కొట్టారనుకోండి, ఇండియా ఎవరి కబ్జాలకు వస్తుంది? వాళ్ళ కబ్జాలకు వస్తుంది. కాబట్టి హిందువులకు వ్యతిరేకంగా ఎవరెవరు ఉన్నారో, సాయిబాబా కావచ్చు, టెర్రరిస్ట్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఎవడైనా కావచ్చు, హిందువులకు అగేన్స్ట్గా ఎవరు ఉన్నారో వానోళ్ళలో కొని మనం కూర్చోవాలి. కూర్చోండి మన పని అయిపోతుంది. ఇది ప్లాన్, సూపర్ ప్లాన్ కదా. లేదండి, మహాభారతమా, విష్ణు పురాణమా, మత్స్య పురాణమా, ఇన్ని మాటలు ఇన్ని అతను మెన్షన్ చేసిన వరకే చెబుతున్నా. ఇట్లా చాలా ఉంటే బట్ ఆయన మెన్షన్ చేసిన వరకే చెప్తాను నేను. అతను ఆ వీడియో మెన్షన్ చేసి ఋగ్వేద అన్నాడు. ఋగ్వేద ఏంటి? ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఏదైతే ఉందో, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది ఫౌండేషన్ ఇస్ ఋగ్వేద. మీరేమన్నా ఋగ్వేద నుంచి తీసుకున్నారా అని ఏ కంటెక్స్ట్ అనేది నేను అదే చెప్తున్నా. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ కంటెక్స్ట్ ఎవరో మాట్లాడుకున్నారో వాళ్ళు ఇచ్చుకున్నారో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ ఫైటింగ్ విత్ వన్ అనదర్, లైక్ దాని గురించి నేను మాట్లాడతాను. సాయిబాబా గారి గురించి మాత్రమే మాట్లాడుతున్నా. వాళ్ళ కంట్రీతో నా సంబంధం లేదు. వీళ్ళందరూ కోరుకున్నారు కింద గ్రౌండ్ లెవెల్, వాళ్ళకి సంబంధం లేదు. నేను వాళ్ళ గురించి అసలు అట్లా చర్చ మాట్లాడి ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ సెంట్రల్ సబ్జెక్ట్ సాయిబాబా గారు వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నా. సాయిబాబా గారు ఇప్పుడు ఈ ఋగ్వేదాలు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలు ఆయన లేడు. ఎందుకంటే ఆయన ఉంటే చెప్పుకునేవాడు కదా, నేను బ్రాహ్మణే లేదు, క్షత్రుడిని, వైశ్యుడిని. ఏదో ఒకసారి అన్ని వేల ప్రసంగాలు ఇచ్చాడు, ఏదో ఒకసారి చెప్పేవాడు కదా ఆయన. చెప్పాలి ఆయన ప్రసంగాలే మీరు చూశారండి. ఆయన ఇచ్చిన ప్రసంగాలు, సాయిబాబా ఇచ్చిన ప్రసంగాలు చూసారా, విన్నారా? లేదు. సాయిబాబా గురించి రాసిన బుక్కులు మీరు చదివారా? చదవలేదు. నాలెడ్జ్ ఏమో లిమిటెడ్, వాగుడేమో అన్లిమిటెడ్. ఇది ఏందో మరి. సో ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే సాయిబాబా పరమాత్ముడు, వేదానికి లింక్ ఉందన్నారు. ఈయన వచ్చేమంటున్నాడు వర్ణాన్ని క్రియేట్ చేసిందే సాయిబాబా అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈయనేమన్నాడండి, వర్ణ వ్యవస్థ క్రియేట్ చేసిందే మూల బేసిసే ఋగ్వేదం అన్నాడు. మరి ఆ ఋగ్వేదాన్ని ఇచ్చింది పరమాత్మ స్వరూపుడైన సాయిబాబానే కదా. అంటే సాయిబాబానే కుల వివక్షని అన్నిటినీ క్రియేట్ చేశాడా? రమేష్ గారు నాకు తెలీదు, మీరే చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ నాకు తెలియదు అంటే నాకేం తెలియదని కాదు, మీరు అడిగిన పిచ్చివాగుడికి నాకు అర్థం కావట్లేదు అంటున్నా. సో అది ప్రేక్షకులు, వీళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఏ వేషం వేసుకుంటారో కమ్యూనిస్టులను నమ్మడం చాలా కష్టం అండి. కమ్యూనిస్టు ఎక్కడ పోయినా కూడా ఎక్కడ గొడవ పెట్టగలం? ఒకడున్నాడు, ఈడున్నాడు, ఈ మధ్యలో ఈడు అణిచివేస్తున్నాడు, ఈడు అరుస్తున్నాడు, ఇద్దరిని క్రియేట్ చేసుకొని వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టుకొని డబ్బులు వేసుకుంటారు. ఇదన్నమాట. సో ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే కమ్యూనిస్టులు దిగారు సాయిబాబాని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే హిందువులని దెబ్బ పెట్టడానికి సాయిబాబాని వాడుకున్నారు కమ్యూనిస్టులు అంటే బాగుంటుంది. దీంట్లో మన రమణమూర్తి గారు దిగారు, కృష్ణకుమారి గారు కూడా దిగారు. వాళ్ళు చేసిన వీడియో గురించి కూడా మాట్లాడాలి. వీలైతే నేను వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈ సోమాడు ప్రొఫెసర్ రమేష్ అయితే రారు, ఆయన రారు కాబట్టి ఆయన వదిలేద్దాము, మనం ముందుకు వెళ్ళిపోదాం.
వాళ్ళని ఇద్దరిని మాత్రం పిలిచి నేను ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తాను ప్రేక్షకులు. సో ప్రొఫెసర్ రమేష్ గారు చెప్పిన దాని గురించి మీరేం చెప్తారు ప్రేక్షకులు? కామెంట్ రూపంలో చెప్పండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.